ఆయన వెతుకు వారికి ఆయన చెప్పండి, ఆయన దయా చెప్పండి, దయాళుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెతుకు వారి కంటే ప్రార్థన చేసేవారు, ఆయన వెంబడించేవారు, ఆయనతో సహవాసం చేసేవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ వెయిటింగ్ పీరియడ్ లో అంటే మనం వెయిటింగ్ చేస్తా ఉన్నప్పుడు ఎప్పుడు జరుగుతుందండి ఈ కార్యము? ఎప్పుడు ఇస్తాడండి మా అమ్మాయికి కుమార్తెని? ఎప్పుడు జరుగుతుంది పెళ్లి? ఎప్పుడు జరుగుతుంది ఈ యొక్క నేను ఉద్యోగం ఎప్పుడు వస్తుందండి మీకు చెప్తానని చెప్పి అంటూ ఉంటారు. అలా అన్నప్పుడు చెప్పకూడదు, నువ్వు ప్రార్థన చేస్తా ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెయిట్ ఉందో నువ్వు ఆయనపై వేచి ఉండాలి. వేచి ఉన్నప్పుడు దేవుడు కార్యములు చేస్తాడు. నువ్వు వేచి ఆయన వెంబడిస్తున్నప్పుడు 3 కార్యములు వచ్చారండి. ఎందుకంటే చెప్పండి, 3 కార్యములు చెప్పి ముగిస్తాను. మనం ప్రార్థనకు వెళ్దాం. మొట్టమొదటి నువ్వు చేయాల్సిన పని అంటే ఒకటి, యాకోబు పత్రిక చూడండి ఒకసారి, 4వ అధ్యాయము 8 నుంచి 10 చదువుదాం మనం ఒకసారి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8 నుంచి 10. నేను చదువుతాను జాగ్రత్తగా. దేవుని ఎద్దకు రండి, అప్పుడు ఆయన ఎద్దకు వచ్చును. చెప్పండి, కాపులారా మీ చేతులను శుభ్రము చేసుకునండి, దిమస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకునండి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడుడి. మీ నవ్వు దుఃఖమునకు, మీ ఆనందము చింతకును మార్చుకోండి. ప్రభు దృష్టికి మిమ్మల్ని తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మను హెచ్చించును. ఎంత చక్కటి మాట చూడండి. యాకోబు చక్కగా చెప్పుకుని వస్తా ఉన్నాడు. ఎంత బాగా చెప్పుకుని వస్తా. ఈ వెయిటింగ్ పీరియడ్ ఉంటా ఉంది. కొన్ని కష్టాలున్నాయి నీ జీవితంలో, అవి జరగట్లా నీ జీవితంలో. ఆ బాధలు పోవట్లా, ఇబ్బందులు పోవట్లా, అప్పుడు అలాగే ఉంటా ఉన్నాయి. ఆరోగ్యం అలాగే ఉంటా ఉంది, బిడ్డల జీవితం అలాగే ఉంటా ఉన్నాయి. వివాహం కావట్లా, ఉద్యోగం రావట్లా, వ్యాపారం జరగట్లా, డబ్బు లేదు నీ జీవితంలో. అయితే నువ్వు చేయవలసిన కార్యం అంటే దేవుని ఎద్దకు నువ్వు రావాలి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. దేవుని ఎద్దకు రావాలంటే, దేవుని ఎద్దకు వస్తే దేవుడు అన్ని ఇస్తాడు నీకు. మనం అంటారా కదా, చెప్పండి ఒకసారి. అమ్మా నాకు ఎవరు చెప్తారండి మీరు? దేవుని ఎద్దకు అంటే ఈ సమయంలో దేవుని ఎద్దకు మనం రావాలా? ప్రతి ప్రార్థన రావాలి. అన్నిటిలో నీవు ఉంటా ఉండాలి. ఆన్లైన్ ప్రేయర్లో ఉండాలి. కాటేజ్ ప్రేయర్ అంటే ఇంటితో ప్రార్థనలు ఉంటా ఉండాలి. సండే ఉంటా ఉండాలి, శనివారం ఉంటా ఉండాలి. నువ్వు చేయవలసిన పని, నీ పనులు జరగనప్పుడు, కష్టాల్లో పడిపోయినప్పుడు ప్రభు అన్నాడు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన యొద్దకు చెప్పండి, అప్పుడు ఆయన యొద్దకు వచ్చు. ఆయనతో రాకుండా నీకు ఎలా వస్తాయండి? అప్పుడు నీ వినాలి, మాకు నీ కొడుతో ఉండే అంతే. మరి వినాలి బాగా. ఆయన ఎందుకు రావాలి, అప్పుడు ఆయన ఎందుకు వస్తాడు. ఆయన వెంబడించాలి, అప్పుడు నీ కార్యం చేస్తాడు. నీకు డబ్బులు ఇస్తాడు, నీకు ఆయన, నీకు ఉద్యోగం ఇస్తాడు ఆయన, వ్యాపారం స్థిరపరుస్తాడు ఆయన. మనమేం చేస్తామంటే చాలా మంది దేవుని ఎదుగు రాకుండా, దేవుని వెంబడించకుండా, దేవుడు పర్వాలేదే, దేవుడి దగ్గర వెళ్ళపోయినా పర్వాలేదు కానీ నా ఉద్యోగం దగ్గర వెళ్ళకపోతే ఏమైందో చెప్పి మనము నిర్లక్ష్యం చేసి అటువైపు వెళ్తా ఉన్నాం. ప్రభు అన్నాడు, యాకోబు అంటున్నాడు, దేవుని ఎద్దకు రండి, అప్పుడు ఆయన ఎద్దకు వచ్చు. ఇంకేమన్నా చెప్పండి, పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకునండి. నేను అన్నట్టు నా మాట కాదండి. ఇంకేమన్నా చెప్పండి, దిమస్కులారా చెప్పండి, ఏమన్నా చెప్పండి, మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి. ఏమంటే వ్యాకులపడి అంటే దుఃఖపడి, ఏడుపడి, మీ నవ్వు దుఃఖమునకు, మీ ఆనందము చింతకును మార్చుకునండి. ఇంకేమని చెప్పండి, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మను హెచ్చించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వెంతగా కన్నీటితో ప్రార్థన చేస్తే ప్రభు ఎదురుకు వచ్చి అంతగా నువ్వు ఆనందిస్తావు, అంతగా దీవెనలు పొందుకుంటావు. నీ ఏడుపు పోతే, నీ బాధ పోతే, నీ దుఃఖం పోతే. ప్రభు చెప్తున్నాడు, వ్యాకులపడి, కన్నీరు కార్చుని, ప్రభు మనం సాష్టాంగపడాలా ఎంత. అప్పుడు
మీ యొక్క జీవితాలు మార్పు చెందుతాయని చెప్పి ప్రభు సెలవిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్నాడు, మిమ్మును మీరు ప్రభు దృష్టికి తగ్గించుకోండి. హల్లెలూయా. ఎంత తగ్గిపోతారండి అన్ని దీవెనలు నీకు, ఎంత తగ్గిపోతే అన్ని దీవెనలు. చాలా మంది తగ్గరు వచ్చలా. ఈ మధ్యన డైలాగ్ కదా, తగ్గేదే లేదంట. తగ్గేదే లేదు. వాళ్ళకు ఉపయోగపడతాయి, మనకేం ఉపయోగపడతాయి చెప్పండి? తగ్గకపోతే ఎలాగా? ఏదో సరదా వాళ్ళకి, ఏంటి సినిమా డైలాగులు అలా సరదా. మనకి అలా కదండి. మిమ్మును మీరు ప్రభు దృష్టికి తగ్గించుకోండి. తగ్గించుకోండి బాగా. ఎంత తగ్గించుకుంటే అంత మంచిదండి. ఎంత మోకరిస్తే అంత మంచిదండి. ఎంత అగలాడిస్తే అంత మంచిదండి. తెలుసులో ఎంత సాష్టాంగ పడితే అంత మంచిది. అప్పుడు ఆ మిమ్మును హెచ్చించును. హల్లెలూయా. అప్పుడు హల్లెలూయా. నీ ముందు నిలబడలేడు ఎవడో కూడా. యోసేపు చూడండి ఎంత తగ్గించుకున్నాడు. యోసేపు చూడండి ఎంత అవమానపరచబడ్డాడు. ఏమన్నా మాట్లాడాడు అసలు? ఒకటి ఏడ్చాడు, విలపించాడు, దేవుని సందులో ఏంటి మొరపెట్టుకున్నాడు, ప్రాధేయపడ్డాడు. ఏమి లాభంలా. కానీ సమయం వచ్చింది, దేవుడు బహుగా హెచ్చించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 13 సంవత్సరాలు వెయిట్ చేశాడు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 13 సంవత్సరాలు వెయిట్ చేశాడు. వెయిట్ చేయి దేవుని సందులో బాగా. ఏం మాట్లాడమన్నప్పుడు అసలు వెయిటింగే. నిరీక్షణ నీ జీవితం ఫలిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని సంగమా, ఈ యొక్క వెయిటింగ్ చేసినప్పుడు, లేదా నీ కష్టాలు ఉన్నప్పుడు నీవు ప్రభు యొద్దకు మానక రండి. ప్రభు సన్నిధికి రండి. ఎంతకాలం రావాలని అర్థం? మీరు 7 వారాలా, 14 వారాలా? అది ఏదో 7 వారాలు సంపూర్ణం అని చెప్పి పెట్టుకోవాలి. అలా మనం పెట్టకూడదు. వస్తానే ఉండాలి. హల్లెలూయా. అది కంటిన్యూస్. దేవునికి వస్తానే ఉండాలి. దేవుడు ఇన్ని వారాలు వచ్చేసాం ప్రభు, ఏం అద్భుతం జరగక అనకూడదు. ఆయన ఏమో ఆయన ఎప్పుడు చేస్తాడు ఆయన తప్పగా చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన గొప్ప కార్యములను పట్ల జరిగించేవాడు ఆయన. రెండోది, ఒకసారి ఈ వెయిటింగ్ పీరియడ్ లో, నీ కష్ట కాలంలో, నీ ఇబ్బందుల కాలంలో, నీ శ్రమల కాలంలో నేను చేయవలసిన రెండవ పని అంటే హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీ 10, 24, 25 వచ్చిన చదువుకున్నాం ఒకసారి. నేను చదువుతాను కొంచెం జాగ్రత్తగా. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడటం మానక ఒకరిని ఒకడు హెచ్చరించుకుని ఆ దినము సమీపించిన కొలది చూసిన కొలది అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పాలని ఆలోచించు అని చెప్పి చెప్పిన. హల్లెలూయా. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడటం మానక ఒకరినొకడు హెచ్చరించు. ఆదం సమీపించి మీకు సూచన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కారము చేయుటకును ఒకరినొకడు పురుకొల్పాలని ఆలోచింతుము. హల్లెలూయా. దేవుని కార్యములు ఆలస్యం అవుతా ఉన్నాయా? కష్టాల్లో పడతా ఉన్నావా? ఇబ్బందుల్లో పడతా ఉన్నావా? ప్రభు అన్నాడు వాక్యములో, అపోస్తలుడు పౌలు, సమాజముగా కూడుట మానొద్దు మీరు. హల్లెలూయా. హల్లెలూయా. సమాజముగా కూడాలి. దేవుని సన్నిధికి పరుగున రావాలి. దేవుని సన్నిధిలో ఎదుగుతా ఉండాలి. బాగా వచ్చి అనాలి. ఏమంటే, బాబు బాగా చదువుకుంటున్నావా అని అడగాలి. జాషువాని చదువుకున్నాను మాస్టర్ అంటాడు. ఎన్ని మార్కులు వచ్చినాయా అన్నా అంటే ఎక్కువ తక్కువ వచ్చినాయి అంటాడు. నువ్వు పనికి రావడం, ఇంకా నువ్వు వేస్ట్ అనకూడదు. ఏం పర్వాలేదు, నువ్వు జాషువాను బాగా చదువులేవు, మంచి మార్కులు నీకు వస్తాయి. అవు యోహాను ఏం చేస్తున్నావు అనాలి. ఏం చేస్తున్నానండి ఏంటి ఏమయ్యా పనికి వెళ్తున్నామంటే వెళ్తానండి అంటాడు. డబ్బులు సంపాదిస్తా అంటాడు.
అలా అడిగా డబ్బులు ఇవ్వట్లేదన్నా అంటే డబ్బులు ఇవ్వట్లేదని అంటే చెయ్యాలి మనము బాగా పని చేసుకో ఇంట్లో ఉండడానికి అది చెప్తున్నాను. నాకు కృష్ణానికి అదే చెప్తున్నాను. మనం చేయాలి పురుకొల్పాలా, హల్లెలూయా, హెచ్చరించాలి, ప్రేమించి పంపించాలా. మీలో ఎవరు తప్పున్నా సరే నేను తప్పులు చూడను. అసలు నా తప్పులు కనపడవు, మీలో నాకు ప్రేమ కనపడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీకు బాగుండాలని చెప్పి కోరుకుంటాను, మీ కుటుంబం బాగుండాలని చెప్పి ఆశపడతాను. కాబట్టి హెచ్చరించుకోవాలి, ప్రేమించుకోవాలి. బాగా పెద్దలు అంటే ప్రోత్సహించాలి. మిగిలిన వారు ఏం పర్వాలేదమ్మా, మనం ప్రార్థన చేపిద్దాం పాస్టర్ గారి చేత అంటే ప్రార్థన మేము కూడా వస్తామమ్మా, పురుకొల్పుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ వెయిటింగ్ పీరియడ్ లో ఎవరైతే కష్టాల్లో పడ్డారు, ఇబ్బందుల్లో పడ్డారు, శ్రమల్లో పడ్డారు, వేదనలో పడ్డారు, ఉద్యోగం లేకుండా ఉన్నారు, వ్యాపారం లేకుండా ఉన్నారు, డబ్బు లేక బాధపడుతున్నారు, రోగములతో ఉన్నారు, పురుకొల్పాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలా చేస్తా ఉంటే దేవుడు కాలి మీ జీవితంలో తప్పకుండా చేస్తాడు. హల్లెలూయా. అమ్మా అలాగంటమ్మా ఇలాగంటమ్మా మనం అనకూడదు, మనం పాడవుతాం. ఎవరు కృంగుదల్లో ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఎంత బలం ఉంది, మీ ఇంత సామర్థ్యం ఉంది, మీ ఎంత గొప్పవారు, మీరు ఇంత శక్తివంతులు, మీరు ఎందుకు మీరు వెనక చేస్తా ఉన్నారు అని చెప్పి ప్రోత్సహించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలా ఉంటే దేవుడు తప్పక మిమ్మల్ని పైకి లేవనెత్తాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక నుంచి అలా ఒక గురించి మనం చెడ్డగా చెప్పే కన్నా వాళ్ళు మంచి క్వాలిటీస్ చూడాలి. ఇంకా బాగానే అమ్మా అని చెప్పాలి, మాకన్నా ముందు మీరు చెప్పాలి. నేను ఎవరన్నా ఆదివారం వచ్చినప్పుడు చూస్తా అందరినీ ఇక్కడ ఎవరు రాళ్ళని తెలిసిపోతున్నారు. అది కనపడగానే అడుగుతాను, మన భాగ్యం అడిగాను, ఏ భాగ్యమ్మా? నువ్వు భాగ్యం. ఏమ్మా నువ్వు రాలేదమ్మా అడిగాను. పాస్టర్ గారు బాగలేదండి నాకు కొద్దిగా అన్నాను. బాగుందా అని అడిగాను. సోమవారం ఎప్పుడు వచ్చారు? ఏడాది పెట్టేసి వెళ్ళిపోతాం పనికి. పంటలు పోతారు కదమ్మా అని అడిగాను, అని అడగాను. పాస్టర్ గారు మరి కొద్దిగా బాగుందని ఇవ్వదాను. సరే వచ్చే వరకు బాగుంటుంది, వచ్చి అన్నాను. థ్యాంక్స్ స్తోత్రం, హల్లెలూయా. ఏ అనాలని కాదు అక్కడ, అలా అని మీ అబ్బాయి బాగున్నారని చెప్పి వచ్చి అడిగి వచ్చేవారు మనం చూసేమా రాని వారిని చూడాలి. ఎందుకు రాళ్ళకి అడగాలి మనం. అడిగి మీ అమ్మగారికి రాళ్ళని అడిగారు, ఇప్పుడు చెప్పాను, అది కూడా అడిగారు. అవునండి అడుగుతా. మనము గుర్తుపట్టాల, మనకెందుకులే రాబోదు, మనకెందుకు దానికి ఉండదని చర్చి ఇలా మాట్లాడుకుంటూ మన సంఘం ఇది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరు రావట్లేదండి అనుకోవడం, మనం ఎందుకు రావట్లేదు అడగాలి. నేను చెప్పాల్సిన పర్లేదు, దాంట్లో పెద్దలుగా పెట్టి మేము అందుకునే మాకే కదా భారం, మీకు కూడా భారం కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకరిని ఒకరు పురుకొల్పుకోవాలా, హల్లెలూయా. ఇలా ప్రార్థన చేయించాలి, ప్రభువును వెంబడించాలి, మనము సంఘ అభివృద్ధి కొరకే పాటుపడాలి. ఎప్పుడైతే దేవుడి పని మనం చేస్తా ఉన్నామో మన పనిని దేవుడు చేస్తాడు. కాబట్టి బాగా అలాగా మీరు ప్రోత్సహించుకుంటారు. సమాజముగా కూడా ముందు అసలు ఆదివారం అస్సలు మానకూడదు, శనివారం మానకూడదు. మనము దేవుడు ఎదిగే వారముగా మనము ఉంటా ఉండాలి. హల్లెలూయా. 3వ చెట్టును ముగించేస్తాను. 1 పేతురు 3వ అధ్యాయము 15వ వచనం ఒకసారి. 1 పేతురు 3వ అధ్యాయము 15వ వచనం. నిర్మలమైన మనస్సాక్షి గలవారై అడుగు ప్రతివానికి సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండుడి. మీ హృదయములందు క్రీస్తు ప్రభువును ప్రతిష్ఠించుడి.
అప్పుడు మీరు దేవుని విషయమై దేవుని స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, మీ ఉన్న నిర్మలమైన మనస్సాక్షుల వారి మీలో ఉన్న నిరీక్షణ గురించి మన హేతువైన ప్రతి వారిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండండి. మీ హృదయంలో యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీరు అపనింద వేయవారు సిగ్గుపడుదురు. స్తోత్రం, హల్లెలూయా. మీరు నిర్మలమైన మనస్సాక్షితోటి మంచిగా మీరు సాక్ష్యం చెప్పాలి ప్రభు గురించి. హల్లెలూయా. మంచి సాక్షులుగా ఉండాలి మీరు. నేను ప్రభువు నమ్ముకున్నాను, ప్రభువు వెంబడిస్తా ఉన్నాను, దేవుడు మాకు సమాధానం ఇచ్చాడు, సంతోషం ఇచ్చాడు, ఆనందం ఇచ్చాడు, మా బిడ్డలంత పైకి తీసుకొచ్చాడు, మేమెంత దీవించబడ్డాము, ఆశీర్వదించబడ్డామని చెప్పి మనము సాక్ష్యం ఇచ్చేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమమ్మా మనం చెప్తున్నావు కానీ మాకు ఇంకా లోపాలు కనబడతా ఉన్నాయి మీలో, మాకు ఇంకా కష్టాలు కనబడుతున్నాయి మీలో అని అన్నప్పుడు అంటారు. వాళ్ళు అన్నప్పుడు ఏం చేయాలంటే దేవుడు అవి కూడా తీసేస్తాడు. హల్లెలూయా. ఇన్ని చేసిన వాడు అవి తీసివేయలేడా? మాకు సహాయం చేయలేడా? మమ్మల్ని లేవనెత్తలేడా ప్రభువా అని చెప్పి మంచి సాక్ష్యం ఇవ్వాలి. హల్లెలూయా. కృంగిపోకూడదు, బాధపడకూడదు, వేదన పడకూడదు. స్తోత్రం, హల్లెలూయా. అందుకే నిర్మలమైన మంచి మనస్సాక్షితోటి నువ్వు జీవించాలా. హల్లెలూయా. యోబును చూడండి, యోబు అన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన నిన్ను సేవిస్తా ఉన్నాడు. అవన్నీ తీసేసాయి. అప్పుడు ఆయన దూషించి ఏమవుతుందో చెప్పండి, ఆయన మరణిస్తాడని చెప్పినప్పుడు అన్నాడు యోబు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకోను, ఆయన నామానికే మహిమ కలుగును గాక అని మంచి సాక్ష్యము చెప్పాడు. స్తోత్రం, హల్లెలూయా. సంపన్నతలో దేవుణ్ణి మహిమపరిచాడు, లేమిలో దేవుణ్ణి మహిమపరిచాడు, అనారోగ్యంలో దేవుని మహిమపరిచాడు, బిడ్డలు లేనప్పుడు మహిమపరిచాడు, అన్ని విషయాలు మహిమపరిచాడు. దేవుడు నుండి మన 42 యోబు గ్రంథము 10వ వచనం చూస్తే ముందు దీవించిన దానికన్నా దేవుడు రెండంతలుగా ఆయన్ని ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ వెయిటింగ్ పీరియడ్ లో నీవు మంచి సాక్షిగా నీవు ఉంటావా? ఉంటే దేవుడు తప్పక దీవిస్తుంది. నిరుత్సాహం వద్దు, నిస్పృహలొద్దు, ఏంటి ఈ యొక్క జీవితం చెప్పి నువ్వు వైరాగ్యం వద్దు, కానీ దేవుని పట్ల నీవు ఆసక్తితో ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ చెప్పాలి, హల్లెలూయా. నా దేవుడు నాకు సహాయం చేసే సామర్థ్యము ఆయనకు ఉంటా ఉంది. ఆయన లేవనెత్తాడు, బలపరుస్తాడని చెప్పి విశ్వాసం నీకు ఉండాలి. దేవుడు మీకు తోడుగా వస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ వెయిటింగ్ పీరియడ్ లో ఏం చెప్ప మొట్టమొదటి ఏం చెప్పాను నేను ఒకటి మొదటిగా ఏం చెప్పాను, దేవుని ఎద్దకు మీరు రండి, అప్పుడు ఆయన ఎద్దకు వచ్చి చేయాలి. ముచ్చలు చెప్పుకోకూడదు. ఆమె అలాగంట, నేను ఎలాగంట, ఆయన ఎలాగంట, అంటే ఆమె ఎలా అయిపోయింది, ఆయన వద్దు. మనకి నీ కుటుంబం కోసం నువ్వు వ్యాకులు ప్రార్థించు, కన్నీరు కార్చు, దేవుడు అడగాల. ఒకటి. రెండవది చెప్పండి, సమాజముగా కూట మనకు రండి, బాగా దేవుని సన్నిధికి రావాలి, ప్రార్థన చేసుకో, బాగా ఒకరినొకడు చెప్పండి హెచ్చరించుకోవాలి. హల్లెలూయా. అమ్మా మిమ్మల్ని విడవడమ్మా, మీకు సహాయం చేస్తాడమ్మా. రాహేలమ్మ గారు, కట్టక రాహేలమ్మ గారు, మిమ్మల్ని విడవడమ్మా దేవుడు, మీకు ఆగదమ్మా అని చెప్పాను. నాకు టెన్షన్. రెండో చేతనే అంటాం, ఏది బియ్యం 5 కేజీలు రావాల్సింది 10 కేజీలు వచ్చేస్తాయంట. అంతకుముందు పట్టించుకోవాలా, ఈ ప్రభుత్వం పట్టించుకుని లేపేస్తానండి. ఆమె దిగులు పట్టుకుందామా, నీకు పట్టుకుంది ఏమన్నా, నీకు తీయర్లేమ్మా, నీకు ఉంచుతారులేమ్మా అన్నాడు. హల్లెలూయా. దేవుడు కార్యం చేసినాడు. హల్లెలూయా.
పురుకొల్పుకోండి బాగా అందరం. మూడవదిగా మంచి సాక్ష్యంగా ఉండండి. మంచి సాక్ష్యంతో ఉండాలి. నా దేవుడు నన్ను విడిచిపెట్టడు. అన్ని పోయినా సరే యోగులాగా అన్ని పోయినా కానీ ప్రభుపై విశ్వాసం మాత్రం నీకు పోకూడదు. మళ్ళీ తిరిగి ఇస్తాడు. హల్లెలూయా. అందుకనే యెహోవా దయ చూపించేవాడు, ఆయన వెతుకు వారికి ఆయన చెప్పండి ఆయన దయాళుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యూదా వాళ్ళరా, ఇప్పుడు మందిరం లేదు, ప్రార్థన లేవు, అన్ని పోగొట్టుకున్నారు, చెరకెళ్ళారు. మీరు ఇప్పుడైనా దేవుని వైపు తిరుగుతారా? మీరు ప్రార్థించారు, తిరగండి, రండి, సహాయం చేస్తారు. మీరు అంటే 70 సంవత్సరాల తర్వాత మరలా వారిని అన్ని కలిగి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్ని ఇచ్చాడు, కోరేషన్ లేపాడు, అన్ని సమకూర్చాడు. వారు చక్కటి జీవితాలు వారు జీవించారు. కాబట్టి ప్రవచనం ఏది కూడా వృధాగా పోదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రవచనం ఊరికే పోదు. దేవుని ప్రేమ నీ పట్ల పారముగా ఉంటా ఉంది. దేవునికి రానివు. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినమాకండి. రెండవది, సమాజముగా కూట మారుతూ అవసరమైతే నీ పక్క వారిని, ఇటు పక్క వారిని, ఎదురు వారిని, వెనక వారిని తీసుకురా. నీ కుటుంబం ఎంతగా దీవిస్తాడో మీరు చూడండి. స్తోత్రం. హల్లెలూయా. మూడవది, మంచి సాక్షులుగా వినండి. దేవుడు మీరు పోగొట్టుకున్నవన్నీ ఇస్తాడు మీకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమకూర్చి ఇచ్చేవాడు. కోరేషన్ లేపాడు, అన్ని ఇచ్చి పంపించాడు. బాబు నువ్వేం పోగొట్టుకున్నావు? అయ్యా నేను బంగారం పోగొట్టుకున్నాను. ఎంత పోగొట్టుకున్నావు? ఒక 1/2 కేజీ పోగొట్టుకున్నావు. సరే 1/2 కేజీ ఇచ్చేయండి, నేను చెప్పలేదు. అలా ఇచ్చి పంపించాడు. నువ్వేం పోగొట్టుకున్నావు? అయ్యా నా ఇల్లు పోయింది అయ్యా, అలా లాక్కున్నాడు, అదండి అట్లా ఇచ్చేయండి. అన్ని కూర్చుండి కోరేషన్ అందరికి ఇప్పించాడు. మన యేసు ప్రభు వారు అందరికీ అన్ని సహాయం చేస్తారు. హల్లెలూయా. ఎవరిని విడిచేవాడు కాదని నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు రక్తాన్ని కార్చాడు, నీ కొరకు బలియాగం అయ్యాడు. ఆయన మనల్ని ఊరకే విడిచిపెట్టడానికి కాదని ఆయన మనం దిగులు పడకూడదు, అధైర్యపడకూడదు. ఆయన సహాయం నీ పట్ల అపారంగా చేస్తాడు. కాబట్టి ప్రార్థన చేద్దామా ఈ రాత్రి కాల సమయంలో. ప్రభువా, నీ అంత దయగలిగిన దేవుడు ఎవరున్నారయ్యా? నీవు దయాళువు, ప్రేమించడం సిద్ధ మనస్సు గలవాడు, మాకు సహాయం చేసేవాడు, మాకు ప్రాణం ఇచ్చినవాడు, మమ్మల్ని ఆయన లేవనెత్తేవాడు, బలపరచువాడు. మేమే నీ వద్దకు రాలేకపోతాం, పర్వాలేదనుకుంటా ఉన్నా. అందుకనే వ్యాకుల పడుడి, దుఃఖపడుడి, ఏడుపుడి, మీ నవ్వుని దుఃఖంగా మార్చుకోండి అని చెప్పి దేవుడు చెప్పాడు. తగ్గించుకోండి, ప్రభు దృష్టికి బాగా తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడని చెప్పి చెప్పాడు. దేవుడు వాక్యం చెప్పినట్టుగా చేయనమ్మా. మీకు ఏ లోటన చేస్తే అడగనన్ను, ఆయన ఏ లోటు చేయను. సమాజముగా కూట మనద్దు, రండి అందరూ కూడా వచ్చి పురుకొల్పుకోండి. అమ్మా నీకు నేను ప్రార్థన చేస్తాను, కానీ నాకు నువ్వు ప్రార్థన చేస్తావా? చేయమ్మా. మా దేవుడు విడిచిపెట్టాడు, మన కుటుంబాన్ని విడిచిపెట్టేవాడు కాదని చెప్పి మీరు పురుకొల్పుని ప్రార్థన చేసుకోండి.